వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్. గౌరవ సభ్యులు సార్, ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్? హౌ కెన్ హానరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్? సార్ సార్ కోర్ట్ సార్, దిస్ ఈస్ ద హౌస్ సార్. ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు, అనవసరంగా బాబ్రీ మస్జిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉంది సార్. వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్. గౌరవ సభ్యులు సార్, ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్? హౌ కెన్ హానరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్? సార్ కోర్ట్ సార్, దిస్ ఈస్ ద హౌస్ సార్. ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు, అనవసరంగా బాబ్రీ మస్జిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉంది సార్.